నాన్న నువ్వు బండి కొంటావా కొనవన్నాడంట. పాప అతను వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్ అటండి. కొనకపోతే ఊరుకొనన్నాడట. 2 లక్షలు పెట్టి లోన్ పెట్టి బండి కొనిచ్చాడట. కొన్నాడంతే, సాయంత్రానికి వెళ్ళాడు, చచ్చిపోయాడు, దేన్ని గుద్దాడు. చివరికి ఏం చేశారు తెలుసా? కొడుకు సమాధితో పాటు ఆ సమాధులను గొయ్యి తీసి బండిని కూడా సమాధి చేశారు. ఫేస్బుక్ లో బాగా వైరల్ అయింది వార్త, విశాఖపట్నంలో జరిగింది. ఆ తండ్రి ఎంత వేదన పడి ఉంటాడు, ఆ తండ్రి ఎంత కుమిలిపోయి ఉంటాడు. అది కూడా ఆడపిల్ల చచ్చిపోయిన బాధే, మగపెట్టు చచ్చిపోతే ఇంకా బాధపడతారు. అంతే కదండి, చేతికి వచ్చిన కొడుకు అందకుండా పోయాడండి, ఎంత బాధపడతాడు. నాకు ఆశ్రయంగా ఉంటాడు అనుకుంటే అందకుండా పోయాడండి అని ఎంత బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు? అప్పుడు అంటారు, నేను చెప్పిన మాట నా కుమారుడు వినలేదు, లక్ష్య పెట్టలేదు. అంటే ఈ రోజు మంచి చెబితే నిర్లక్ష్య పెట్టేవాళ్ళు ఉన్నారు తప్ప మంచి చెబితే స్వీకరించే వాళ్ళు లేరు. మంచి చెబితే పెడచెవిని పెట్టే వాళ్ళే ఉన్నారు. అయ్యో నా కోసమే చెప్పారు కదా, నా మంచి కోసమే చెప్పారు కదా, నా బాగు కోసమే చెప్పారు కదా, నేనేమండి మీ మాట ప్రకారం నేను మారిపోతానండి, మంచిగా బ్రతుకుతానండి అనే ఆలోచనలో ఎవరు లేరు. యవనస్తులను ఇంకా గట్టిగా మందలిస్తే బెదిరించే వాళ్ళు కొంతమంది అయితే, చచ్చిపోయే వాళ్ళ వరకు కొంతమందిని ఆత్మహత్య చేసుకొని, ఇక తల్లిదండ్రులు భయపడిపోయి వీళ్ళని ఏమి అనకూడదు, పోనీ వాడు ఉండడమే నాకు కావాలి, ఏమైపోతే నాకు ఎందుకు అనుకొని వదిలేశారండి. రెహబామును చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే, పెద్దల చక్కని ఆలోచన చెప్పారు, దాన్ని పక్కన పెట్టి ఎవరు ఆలోచన తీసుకున్నారు అంటే, పెద్దల ఆలోచనను ఈ రెహబాము ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు. తల్లి తండ్రిని నిర్లక్ష్య పెట్టకూడదు అన్నాడు. మన జీవితం బాగుండాలంటే పెద్దల ఆలోచనలు కూడా లక్ష్య పెట్టకూడదు.